భారతీయ విద్యాలయం ఆధ్వర్యంలో భారతీయ బాలల సంబరాలు ఘనంగా నిర్వహించారు. డాలస్లో ఈ వార్షిక సాంస్కృతికోత్సవాల్లో భాగంగా వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించారు. 9 రోజుల పాటు జరిగిన ఈ సంబరాల్లో సుమారు 350కి పైగా పిల్లలు పాల్గొని సందడి చేశారు. తెలుగు భాష, భారతీయ సంస్కృతి పరిరక్షణకు భారతీయ విద్యాలయం అంకిత భావంతో పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. భారతీయ విద్యాలయం ఆధ్వర్యంలో బాలల సంబరాలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా గొప్పగా చాలా చక్కగా చాలామంది పిల్లలు ప్రదర్శించడం జరుగుతుంది. లోపల చూస్తే మనకి విభిన్న కార్యక్రమాలతో ఎస్పెషల్లీ తెలుగు అండ్ కల్చర్ని పెంపొందిస్తూ భారతీయ విద్యాలయం పాటుపడుతుందని ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఈ రోజున ఆర్గనైజర్స్ ఉన్నారు. అంజన్ గారు, మీ మాటలో చెప్పండి, ఈరోజు జరిగే బాలల సంబరాల గురించి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా టీవీ9 ప్రేక్షకులకి భారతీయ విద్యాలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి బంధాలు, అనుబంధాలు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా ముఖ్యంగా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు భాష మర్చిపోతున్న తరుణంలో దాన్ని పెంపొందిస్తూ మన పుట్టినింటికి మెట్టినింటికి ఉన్న సంబంధాన్ని అభివృద్ధి చెందించాలన్నటువంటి మా ముఖ్య ఉద్దేశము. మనతో పాటు వెంకట చిలకపాటి గారు ఉన్నారు. వీరు ఫౌండింగ్ మెంబర్ ప్లస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మీ మాటలో చెప్పండి, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మన పిల్లలు తెలుగు నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లలు వాళ్ళ భావాలను వ్యక్తం చేయాలంటే వాళ్ళకి భాష తెలియాలి. ఆ భాష తెలియకపోతే కనుక బాంధవ్యాల గురించి తెలియదు. సో ఆ ఉద్దేశంతో మన పిల్లలు తెలుగు చక్కగా నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకున్న తెలుగుని ఆడుతూ పాడుతూ మన అందరికీ చక్కగా ఒక కాంతివంతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఫండ్ రైజింగ్ చేస్తున్నానండి. ఈరోజు బాలల సంబరాల గురించి యాక్చువల్ మీరు కోఆర్డినేటర్స్గా ఎలాంటి ఎఫర్ట్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది? నమస్కారం అండి, నా పేరు లక్ష్మీదాసరి, నేను L2 కోఆర్డినేటర్ అండి. సో ఇవాళ చూసినట్టయితే డాలస్లో దాదాపు 300 మంది పిల్లలు పైగా చక్కగా వచ్చి ఇక్కడ నాటికలు అలాగే పాటలు వాళ్ళు ముద్దు మాటలతో అందరినీ అలరిస్తున్నారండి. సో అందాక అంజన్ గారు, రమణ గారు అందరు చెప్పినట్టు ఇది ఫ్రీ తెలుగు స్కూల్ అండి. అందరూ అనుకుంటారు భాష, మన మాతృభాష ఎందుకు నేర్చుకోవాలి, కేవలం మాతృభాష అయినందునే కాదండి. దానికి ఇంకొకటి ఏంటంటే ఇది ఒక వారధి అండి, 3 తరాలకి వారధి కనెక్ట్ చేస్తున్నాం. మనతో పాటు ఇంకో కోఆర్డినేటర్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, మీ మాటలు యాక్చువల్లీ కోఆర్డినేటర్గా మీకు ఎలా తృప్తిని అందిస్తుంది? నేను L0 కోఆర్డినేటర్ని. ఇందాక చెప్తున్నట్టు L1 నుంచి L5 వరకు మన కరికులం ప్రాపర్గా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం అనమాట. L0 ఏంటంటే ఆటపాటలతో, చిన్ని పాటలతో, చిన్ని కథలతో వాళ్ళకి ముందు కొంచెం పరిచయం ఏర్పరుస్తాం. భారతీయ విద్యాలయం యొక్క స్థాయిల గురించి మీరు చెప్పండి. వర్ణమాలిక ఏదో చెప్పండి. భారతీయ విద్యాలయంలో 5 స్థాయిలు. 0 స్థాయి 1 తెలుగు బాల అని, తరువాత వసంతము, వికాసము, విహారము, వినోదము, విరాజము. ఇవి భారతీయ విద్యాలయంలో ఉన్నటువంటి స్థాయిలు అన్నమాట.